షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. పరమతని సన్నిధానంలో అనుదిన కృపలో భాగంగా వస్తున్న లేఖనములు విని మీరు ఆత్మీయ మేలులు పొందుకుంటున్నారని భావిస్తూ వస్తుంటున్నాం. అనుదిన కృపలో భాగంగా ఈరోజు లేఖన భాగము పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనము. జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుక్కొనుము. అవును, పరమ తండ్రి కొన్ని జాగ్రత్తలు తెలియజేసి వస్తుంటాడు తన సేవకుల ద్వారా, తన ప్రవక్తల ద్వారా, తన ఉపదేశకుల ద్వారా. ఆ జాగ్రత్తలు మనం విని ఆ జాగ్రత్తలు అనుసరించి మనం నడుచుకుంటే మన జీవితాలలో క్షేమము ఆ పరమతని మనకు అనుగ్రహించే నాదుడు ఆయన. కాబట్టి ఆయన జాగ్రత్తలు చెబుతున్నాడు, నీ పాదములకు చెప్పులు తోడుకొనుము. కాబట్టి మన పాదములకు చెప్పులు తోడుకొనుమని ఆయన సెలవిచ్చిన మాటకు మనం లోబడితే ఆయన మనకు తోడుగా ఉండే నాదుడు. ఆయన మన పాదములకు ఏ విధమైన రాయి తగలనీయకుండా, ఏ విధమైన విషపురుగు కానీ, ఏ విధమైన కీటకనాశిని కానీ మన దగ్గరికి రానియకుండా మనల్ని ఆయన తన యొక్క రెక్కలలో భద్రపరిచి క్షేమమునిచ్చేవాడు. కాబట్టి ఆయన మాటకు లోబడితే, ఆయన మాటకు విధేయమవుతే ఆయన తన యొక్క కృపాక్షేములు మనకు తోడుగా ఉంచి మనం నడిపించే నాదుడు. మనం వెళ్తున్న మార్గములలో ఆయన తన దూతలకు ఆజ్ఞాపించి ఆయన దూతల యొక్క చేతుల మీద మనం ఎత్తిపట్టుకొని నడిపించే నాదుడు ఆ పరమ తండ్రి. కాబట్టి ఆయన సెలవిస్తున్న మాటకు మనము ఎంతవరకు లోబడుతున్నాం, ఎంతవరకు విధేయమవుతున్నామని మనం చూసుకొని పరమ తండ్రి యొక్క రెక్కల నీడలో మనం ఆశ్రయం నుంచి ఆయన యొక్క సన్నిధానంలో మనము ప్రార్థన చేసుకొని మనం బయలుదేరితే, ఆయన మాటకు లోబడితే ఆయన ఏ విధమైన కీడు మన దరిదానికి రానివ్వడు. ఏ విధ అపాయము మనకు ఆయన రానివ్వకుండా తన యొక్క సన్నిధి తోడుగా ఉంచి ఆయన దూతల కాపుదల నుంచి ఆయన యొక్క పరిశుద్ధాత్మ కంచె వేసి మనల్ని క్షేమంగా మనల్ని నడిపించే నాదుడు, మన ప్రయాణంలో తోడుగా ఉండే నాదుడు, మన మార్గంలో మనకు ఆయన కుడి పక్కల ఎడమ పక్కల తోడుగా ఉండి మనం నడిపించే నాదుడిగా ఆయన ఉంటూ వస్తుంటాడు సుమా. కాబట్టి ఆయన సెలవిస్తున్న ఆ యొక్క జాగ్రత్తలు మనము పాటించి ఆయన మాటకు లోబడి మనం నడుచుకుంటే మన జీవితాల్లో మనకు తోడుగా ఉండి మనం నడిపించే నాదుడు ఆయన. ఆ విధంగా అట్టి విధంగా ఆ పరమతని యొక్క జాగ్రత్తలు విని మనము ఆయన చేత నడిపింపబడదాం. మన జీవితాల్లో ఆయన కృపాక్షేములు మనం పొందుకుందాం. అటు విధంగా పరమతని మనం నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరమతండ్రి, సర్వోన్నత జీవాధిపతి, మీరు మాకు అనుగ్రహిస్తున్న అయ్యా జాగ్రత్తలు బట్టి స్తోత్రం. ఆ జాగ్రత్త మేము లోబడుతూ విధేయమవుతూ నీ చేత మేము క్షేమాన్ని పొందుకొని నడుచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ యెహోవా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన యెహోవా కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.